శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే సోమవారం విశిష్టత ఏంటి? అత్యంత ఫలవంతమైనదిగా ఎందుకు పరిగణిస్తారు? శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన నెల. కార్తీక మాసంలో నెల రోజులు పూజలు, ఉపవాసాలు చేసినట్టే శ్రావణం మొత్తం శక్తి పూజతో నిండిపోతుంది. ఈ నెలలో ప్రతిరోజు ప్రత్యేకమే. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అత్యంత ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. ప్రతి సోమవారం శివయ్యకు ప్రత్యేకమే. అయితే శ్రావణంలో సోమవారం ఉపవాసం ఆచరించి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయని భక్తుల విశ్వాసం. అభిషేక ప్రియుడైన శివుడికి చెంబుడు నీళ్లు సమర్పించినా చాలు కరిగిపోతాడు. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు శివ భక్తులు. ఆగస్టు 9 శనివారం రాఖీ పౌర్ణమి వచ్చింది. ఈలోగా వచ్చే సోమవారం ఆగస్టు 4 అవుతుంది. అంటే పౌర్ణమి ముందు వచ్చే సోమవారం ఇదే. ఈరోజు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఆగస్టు 4న సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. అదే సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రం, చిత్త నక్షత్రం నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితో పాటు శ్రావణ సోమవారం నాడు బ్రహ్మ, ఇంద్ర యోగాల కలయిక కూడా ఏర్పడుతోంది. ఈ శుభయోగాలలో చేసే పూజలు, ఉపవాసాల వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుంది. శ్రావణ మాసంలోని అన్ని సోమవారాల కన్నా పౌర్ణమి ముందు వచ్చే సోమవారం నాడు చేసే ఉపవాసం పూజలు మతపరంగా, జ్యోతిషపరంగా కూడా చాలా ఫలవంతమైనవిగా పరిగణిస్తారు. ఈ సోమవారం ఆచరించే ఉపవాసం సాధకుని సంకల్పాన్ని నెరవేరుస్తుంది. మొత్తం శ్రావణ మాసంలో చేసే పూజల ఫలితం మొత్తం ఈ ఒక్క సోమవారం పొందుతారు. ఈ రోజు రుద్రాభిషేకం, శివ పురాణ పారాయణం, జలాభిషేకం, రాత్రి జాగరణకు ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సోమవారం ఉపవాసం చేయడం వల్ల పూజల ఫలితం లభిస్తుంది, కోరికలు నెరవేరుతాయి. సోమవారం ఉపవాసం, రుద్రాభిషేకం, జలాభిషేకం లేదా శివనామంతో రాత్రి జాగరణ చేయాలి. శివలింగానికి నీరు, పాలు, బిల్వపత్రం, బూడిద, తెల్లని పువ్వులు, తేనె, గంగాజలం, పంచామృతం సమర్పించడం శుభప్రదం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.